అందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులకి పెద్దవారికి నమస్కారం చేసుకోండి. చెప్పాలి మాతృదేవో భవ దేవోదే దైవ్యావతారం చంద్రో వేదినాయామ సర్వశ్రీరా మహేంద్రమోయాని అజ్ఞానోది సత్యం మనసోమేస్తు ఏనోమానికా కదక్షనా విశ్వే దేవాసో అధివర్తామే దేవీ సర్వే ధర్మప్రభవ విశ్వే దేవాసో యవే రేత్వాన్ యత్నాద బ్రహ్మజనామే యశస్రమే వంశదస్కనమే ఫలభాగం రక్షో సన ప్రజాయి హరే సుమణేంద్ర మానవే శోభాప్రాదా ఏన సమత్నావదే భవన్మిత్రాగ్ని న్యావగానామేన వసవరుద్రాదిత్యావ పరిస్పృశం మోగ్రం చేతానమిరాగోక్రం హర్వాన్ చంద్ర హోదా పస్తరాయ హర్వాన్ చంద్ర హోదా మహేంద్ర గోవింద అదిర శుభిజ్ఞా ఇమన్నో యజ్ఞం యవేద శ్వాసబ్రహ్మ హరివో వేదత్వ ఓం సర్వే వశుచిర్భవతు సర్వే వశుచిర్భవతు అభిషేక మండపాని సంప్రోక్షతే పవిత్రధారణం विष्णवे नमः वसुधाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः नमोदराय नमः दर्शनाय गौरी शंकर యొక్క కళ్యాణంలో ప్రత్యేక దేవుడే అంటే ఆగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత్ పిల్లలు వందే పార్వతీ పరమేశ్వరుడు. ఈ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. ఏ కుటుంబానికైనా తండ్రి తల్లి ఇద్దరు ప్రధానంగా, ఈ జగత్తుకే వారిద్దరు ప్రధానం అన్నమాట, మొదటి దంపతులు. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణ వేడుక చాలా గొప్పగా ఉంటుంది. స్వామివారి ఎక్కడ ఉంటారు? శ్మశానవాసి. ఏమో మంగళకరమైనటువంటి హిమవత్ పర్వత యొక్క కూతురు, ఎంతో కాలాలుగా అమ్మవారు పెరుగుతుంది అని స్వామి ఏంటి శ్మశానవాసి. మరి అనేక రకాలైనటువంటి భూతాలను వేసుకొని తిరుగుతుంటాడు. అటువంటి స్వామికి అమ్మవారు తన యొక్క మనసు చేసుకొని తపస్సు చేసి స్వామిని పొందింది. ఎందుకంటే ఈశ్వరుడు జగత్తునంతా కూడా ఆయన నుంచే వెలువడింది కాబట్టి ఈశ్వరతత్వం అమ్మవారికి తెలుసు కాబట్టి ఆయన్ని వివాహం ఆడింది. చితాభస్మాలేపో గరుడమశలం దిక్పటధరో జటాధారే కంటే భుజగపతి హారీ పశుపతి కపాలే భూతేశో భజతి జగదీశైక పదవి భద్వాని గ్రహణ పరిపాణి అవన్నీ. ఈ శ్లోకం ఏం తెలియజేస్తుందంటే ఈశ్వరుడి నుంచే సృష్టి అంతా వచ్చింది, కానీ పరమేశ్వరుడు జగత్తు యొక్క తండ్రి అయ్యాడు అంటే అమ్మవారు పరమేశ్వరుడు యొక్క చేయబడుతుంది. కాబట్టి మనం చూడడమే ఎన్నో యొక్క పుణ్యఫలం. ఈ రోజు వేళ స్వామివారి కళ్యాణం అసలు ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈ రోజు జరిగింది శివరాత్రి రోజు. ఆ రోజు ముహూర్తం శ్రీరామ నవమి శంకరుల యొక్క కళ్యాణం జరిగింది. అది చాలా విశేషం. అలాంటిది నిత్య కళ్యాణ పరంపరుడు స్వామి, నిత్యము కళ్యాణం నిర్వహించవచ్చు స్వామి. ఈ రోజు శుభాన్ని ప్రసాదించడానికి ఆ స్వామివారు ఈ విధంగా వరుడై అమ్మవారు వధువై మన యొక్క ఎదుటి కళ్యాణోత్సవంలో ఈ గోత్రనామాలు ఏవైతే కళ్యాణోత్సవానికి సహకరిస్తున్నారో వారి గోత్రనామాలు చదవడం జరుగుతుంది. సంకల్పమైన వారు కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరించండి. చతుర్విధ పురుషార్థ సిద్ధి ప్రతి మానవుడికి కూడా ధర్మము, అర్థము, కామ్యము, అంత్యమున మోక్షం. గౌరీ శంకర దివ్య లీలా విలాస కళ్యాణ మహోత్సవం అహం ఆచార్య హస్తేన కరిష్యే. ఉన్నటువంటి కోరిక తెలుసుకోండి. అందరూ కూడా గౌరీ శంకర స్వామికి నమస్కారం చేసుకోండి. అన్ని మాసాల్లో కల్లా ఉత్తమమైనటువంటి మాసాలు రెండు. ఒకటి కార్తీక మాసము, రెండోది మార్గశిర మాసం. మార్గశిర మాసం ఎందుకు ఉత్తమమైన? మార్గంగా వెళ్తారు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఉంది కాబట్టి. కార్తీక మాసం కూడా చాలా విశేషం. ఈ రెండు మాసాల్లో
మనం ఎటువంటి కార్యక్రమం చేసినా సంవత్సరం పాటు తెలిసి తెలియక చేసినటువంటి కర్మ పాశం అంటే పాపం యొక్క కర్మ అంతా కూడా తొలగించుకోవచ్చు అన్నమాట. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఈ యొక్క మాసాలలో కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా సంకల్పంగా చెప్పడం జరిగింది. మీ మనసులో ఉన్నటువంటి కోరిక తెలుసుకొని ఈశ్వరుడికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. కళ్యాణోత్సవం అనేటువంటి పని ప్రారంభమవుతుంది. ఓం రంగా కసారాజరిషి రుగేజువేద సామవేద నిర్వణ మంగళేశ సర్వే రసాప్రమాసదా ఓమాగ్రసేషురాలు వైద్రేవ దిశనే ఉపేరిణేషు వదదే ఆవమాయం సర్వ పుష్పభృతానాం ప్రాణావ ఆవ ప్రజవావ నమావ సమ్రాణావ వినానావ సరణావ చందాస్యావ జ్యోతిషావ ఏ యోగశావ సుజనావ సర్వ దేవతావ భవస్వరావ గంగే సేవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే కావేరి గోత్రే సంధింగు కావేరి భద్రా కృష్ణవేణ్యాగౌతమి భాగీరథి విజ్ఞానపదంగా ప్రవేశిత దేవతా పూజార్థం అందరూ కూడా నమానుకోండమ్మ. గురుక్షేమాలయోగిన పూజా ద్రవ్యాన్ని అటు ఇటు కూర్చోండి. ఇస్మరే కుండలీకాక్షం సమాఖ్య వేంద్రశ్రుతి కుండలీకాక్ష కుండలీకాక్షాయ నమః మహాగణాధిపతే నమః. అందరూ కూడా గణాధిపతికి నమస్కారం చేసుకోండమ్మా. మనసులో వినాయకాయ నమః జపిస్తూ ఉండాలి. ఓం గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తరం జ్యేష్ఠానం బ్రహ్మణస్పద ఆనశ్రవణోదివిశ్రీ దదాతం మహాగణాధిపతిం సాంగం సాయుధం సమానం శశక్తిం పత్ని ప్రపరివార సమేతం అస్మద్దాత్మే సుఖం శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి అసురేంద్రియ పరస్పరిచ ప్రాణేనో దేవో జోపశేవ సూర్యం ప్రచోదయా సుస్థి ప్రథమై ప్రారంభాసారపేది స్వామి సర్వగణాలయ పూజాసారకం తావం ప్రేమాలయంపే శ్రీసదిగురు స్థిరాభవంతు వరదాభవంతు సుముఖాభవంతు సుప్రసన్నాభవంతు స్థిరాభవంతు ప్రాణశక్తియం సర్వోపచార సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆభోష్టాంలో భక్తాల ఉద్దేశన భైరనా విచ్ఛితి యోగశుద్ధమోస తస్య వాయుదేన విశదేవ మాతః తస్మానంగమావ శిక్షయాయుత ఆభోదనే గాన శుద్ధార్ఘ స్నానం సమర్పయామి. స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాత్ ధనాన్ని ధామదేనోస్కా పుణ్యమాన అభిజిత్రాప్తరణ్య విశ్వాసదేవ సమః వస్త్రాత్ ఉక్షతా సమర్పయామి. ఉపవేదాత్ ఉక్షతా సమర్పయామి. చందన ఈశ్వరీ ప్రభుదానంతామి హోమపయే శ్రీయం చంద్రం సమర్పయామి. ఐదో భోగే ప్రదే బాహుండాయ పరిమాణమాన అస్తగ్న విశ్వావిరానుపాం సంపరివాడు విశ్వరః. ఓం సుముఖాయ నమః. ఓం నీలంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గణగణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేమంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణపతే నమో నమః. నానావిధ పరిమళ పుష్పాణి కవిం సుందరాకృతి వింజనాన వాసనావాసనై దేవాః శుభమాగ్రాపయామి. సాధితులసిద్ధమైన జగత్తులో 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 ఓం Namo
प्रचोदयाते तत्पुरुषाय स्वयं कृतनाजिमे तन्नप्रयामि मंत्रहीन क्रियाहीन भक्तिहीन करातिमा यत्पोजितप्रयादेव परिपूर्णतस्मे अनेन प्रपूजन भगवान् सर्वात्मक श्री विघ्नेश्वर सुप्रीणादु विघ्नेश्वरार्पणमस्तु అందరూ విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకొని మనసులో ఆ స్వామిని ధ్యానం చేసుకుని ఉండాలి. చెప్పేటువంటి యొక్క ప్రార్థన అయిన వరకు కూడా వినాయకాయ అని అందరూ ప్రార్థన చేసుకునండి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధనావ శివకరక్షకం నాయకై కనాయకం వినాశివే వదైత్యకం నరాసుభాసునాశకం నమామి తం వినాయకం అతీతదాతి భీకరం నవోదితాకరాస్వరం నమస్సురామేశ్వరం నదాదికాపరుందరం సురేశ్వరం గిరీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం నమః కేవలం నిరంతరం సమస్తలోకశేఖరం నిరస్తవైక్యముందరం నరేంద్రోదరం వరం నమస్కారం 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 వికాసం అగించనాది ఆదరం తిరంతరం విరాజనం పురాణి పూర్వనందనం సుధారి కర్వసర్వం ప్రపంచనాశరీశనం ధనంజయ భూషణం కపోలమానవారణం హరే పురాణవారణం దికాంతకాంతదంతకాంతికంతకాంతకాత్మకం అచింత్యలోకమంతహి అమంతరాయ వృందరం పురంతరే నిరంతరం అసంతమేవ యోగిన అమేకదంతమేవ విచింతయా విసంతతం జయ గణేశ జయ గణేశ జయ గణేశ మాహిమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షం జయ గణేశ జయ గణేశ జయ గణేశ మాహిమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షం భగవాన్ की अंदर बड़े वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा विनायकाय नमो नमः ఎటువంటి పనులు ప్రారంభం చేసినా ఆటంకాలు విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవడం కూడా గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు శతమానం భవతి శతాయు పురుష శ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి ఆరు అక్షరార్థం రక్షాబంధన ఆరాధన నిర్వహించి దివ్య లీలావ్యాసమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా గణపతి పూజతో మనం కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నాము. దేశత్వ పుష్పంపరూపయామి దేశత్వాత్మేదికుంపరూపయామి అమృతత్వాత్మేదికుంపరూపయామి సంభరత్వాత్మే నామవ సర్వోపచారపూజాం సమర్పయామి నమస్కరోమి స్వామినః రక్షాంతు రక్షాంతః ప్రత్యయామి. ముందుగా స్వామివారికి కన్యాదానం చేయబడుతుంది. పండుగ చూపించినప్పుడు అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి. అందుకని ఈ స్వామివారికి ఇప్పుడు ధర్మ ప్రజా సంపత్యర్థం యజ్ఞోపవేదాన్ని ధరింపజేయడం జరుగుతుంది. అందరికీ చూపిస్తారు. నమస్కారం చేసుకోండి. शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। बोलो शंकर भगवान की जय। మన దేవాలయంలో ప్రతి ఉత్సవంలో చెప్తున్నా జయ చెప్పాలి. बोलो शंकर भगवान की जय। ఈ శక్తి ధర్మపరులై ధర్మ మార్గాల్లో నడుస్తుంటారో వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. మరి కలియుగంలో యజ్ఞయాగాలు చేసేటువంటి శక్తి లేదు ఎవరికి కూడా. కాబట్టి ఈ కలియుగంలో చేయవలసింది ఏమిటి అంటే నారాయణ నామస్మరణ. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. అంటే ద్వాపరయుగము అంత్యకాలము కలియుగము ప్రారంభ కాలంలో ఒక మహారాజు ఉండేవాడు. మహారాజు అన్ని కూడా వ్యసనపరుడు, బాగా దురలవాట్లు.
రాజ్యంలో ఉండేటువంటి సంపదంతా కూడా ఖర్చు పెట్టేస్తాడు. రాజుగారికి 4 కొడుకులు. అంటే 3 కొడుకులు వచ్చారు కదా స్వామి. మామూలుగా వస్తేనేమో మనం అభిషేకం చేస్తాం, దండం పెడతాం, ఎన్నో చేస్తాం. కానీ ఇప్పుడు మన గుడికి ఎందుకు వచ్చాడు స్వామి? మన అమ్మాయిని అందుకోవడానికి, పార్వతీదేవిని అందుకోవడానికి వరుడుగా వచ్చాడు. వరుడిగా వచ్చాడా లేదా? ఎక్కడున్నాడు వరుడు? ఎక్కడున్నాడు? ఇటు సైడ్. ఓం శ్వేత దయచేసి కట్టిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ పాద ప్రక్షాళన జరుగుతుంది. స్వామివారి యొక్క కాలు అడుగుతున్నారు. కన్యాదానం ఇవ్వడానికి స్వామివారిని వరపూజ అనేటువంటి నిర్వహిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం నమో స్మరణాయ సహస్రమూర్తయే సహస్రవారాక్షిరోర్వాహనే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటివిదారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ ఓ బ్రాహ్మణేభ్యో దివేదివే నమస్కృతాః శ్రీలకీర్తే దేవాయ దేవరాః ప్రియాదే సర్వమేవ దేవాః భవతి సర్వం దేవీ శ్రీ మహా हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिग्रहं समर्पयामि यथा भावशः अमीवो गन्धाः सुगन्धाः अलङ्काराध्यायमे अक्षराः सन्वत्सराः सकलाराधने स्वर्चितमस्तु महाविष्णुस्वरूपाय वराय वरः मधुपर्केण भूदेश्ये స్వామివారు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా కైలాసానికి మన యొక్క దేవాలయానికి. అందుకని మధుపర్కాన్ని సమర్పణ అంటే స్వామివారిని ఉత్సాహపరుస్తున్నాము. ఇక్కడ మధుపర్కం అనేటువంటి ఇస్తున్నాము. ఉదాహరణ తెలుసు. ఓం పరమన్నాథ్యం వీర్యో ఓం ఇన్మధునామదవ్యం పరమన్నాథ్యం వీర్యో తేరా మధునామదవ్యేన పరమేనాథ్యేన వీర్యేన పరమో నాదోమదవ్యో సరి అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాశ్య అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం ప్రాశ్య వృష్టిం చతుర్థో స్వామినః అమృతాభిధానం సిద్ధ్యం పీత్వా హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నూతన వస్త్రాన్ని దద్యాత్ స్వామి పట్టు వస్త్రాలు. ఓం స్పందనగా చూపిస్తారు. నమస్కారం చేసుకోండి. శంకర భగవానికి సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాదేవతాస్వరూప శ్రీ పార్వతీ దేవతా ప్రీత్యర్థం ప్రధాన గౌరీ ఆరాధన కరిష్యే. ఎవరు వస్తున్నారు? అమ్మవారు కాదు, వధువు. ఇక్కడ వచ్చాక కళ్యాణం తర్వాత అప్పుడు స్వామివారు అమ్మవారు అవుతారు. ఇప్పుడైతే వధువుగానే వస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్పంచుకుంటారో కళ్యాణ ఫలితం వస్తుంది. అంటే ఆ యొక్క అమ్మవారే మీ యొక్క కూతురిగా ఇక్కడ ఉంటుంది. కాబట్టి వధువై అమ్మవారి ఇక్కడ కళ్యాణ వేదికకు ఏం చేసింది? ప్రధాన గౌరీ పూజ జరుగుతుంది. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం గౌరీ విమాయ సరజాని దక్షతే ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగణే సింహాసనం సమర్పయామి ఖడ్గం చక్రగణే సుధామరికాం శూలం కుశుండీం శిరః శంఖం సందదతి గణేశ్వరేణాం సర్వాంగభూషావృతాం ధీరాశ్వంతి దివాస్య వాదశికాం సేవే మహాకాళికాం యామేరో భవజో హంతం పదం కైరం పదాగమి దేవతాభ్యమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి స్వర్ణ సందే నిర్మాణం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే తస్య భాగేన విశదేవ మహరః సుదేవ రుద్రశ్రేయస్వదే కూర్చోండి రుద్రశ్రేయస్వదేవ ఉగ్రశ్రేయస్వదేవ దేవశ్రేయస్వదేవ మాధవదేవస్వదేవ బ్రాహ్మేవ మహేశ్వరేవ కౌమారేవ వైష్ణవేవ వారాగ్యేవ ఐంద్రేవ చాముండాయేవ
पुष्पार्चनार्थं पूजनं समर्पयामि धूपं कल्याण चीरगा वस्त्राన్ని సమర్పించడం జరుగుతుంది మహాగౌరీ మాతాకి వరకృత్యమైంది వధువు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అయ్యాయి సో వారిద్దరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు కళ్యాణ వేదికకి వచ్చారంటే మధ్యలో తెరవమంటే కదా ఇద్దరు దేనికోసం ఎదురు చూస్తున్నారు సుముహూర్తం కోసం కళ్యాణం కోసమే వచ్చారు కళ్యాణం కూడా స్టార్ట్ అయింది సుముహూర్తం కోసం వేచి ఉన్నారట అందుకని స్వామివారికి ఇప్పుడు లగ్నాష్టకాలుగా మంగళకరమైనటువంటి శ్లోకాలని కూడా చదివి సుముహూర్తంగా ఆ వధువులను ఇంకం చేయడానికి జీలకర్ర బెల్లాన్ని దానం చేయడం జరుగుతుంది అందరూ కూడా లగ్నాష్టకాలు వింటూ భక్తి శ్రద్ధ సావధాన सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषयितो कामं सकामं कृतं विख्यातं भुवनत्रये हरदो भक्ति कृतो लीलया विश्वामित्रपराशरादिमुनिः तत्संविधानाचिरो चिरादवयोर्विवाहसमये शुभाग्ने सावधान श्री गौरी शंकर ध्यान सावधान गंगा मंगलदुंगदर्परा नक्षत्र गोलावरे ज्योतिराशि विराजमान विरजा वधूवराभ्यां कुर्वन्तु मंगलं सावधान सुमुहूर्ते सावधान शुभाग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान कल्याणं कमनीय गोमलगृहे आर्द्राक्षरारोपणं कन्यादान पुरस्सरं सुरगुरोर् विप्राशितानुग्रहो भाग्योत्कङ्कणभट्टबन्धनविधौ माङ्गल्यसूत्रान्वितौ गौरीशङ्करयोर्विवाहसमये देवादिरं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान स्वस्तिष्टादि सहस्राणां श्री रामचन्द्रस्य प्रज्ञागुलासुरगुरो मृगण्डमुनिरेण पुण्डरीकमार्ताण्डस्य मार्कण्डेयस्य तदस्सु मुहूर्ते सुतिथिं सुवारं सुनक्षत्रौ सुयोगौ सुकरणौ सुचन्द्रताराबलौ अनुकूलौ शुभाशोभनौ सर्वे ग्रहाः सनक्षत्री काशी विश्वेश्वर भगवान की अन्नपूर्णा माता की वंदे जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर जय जय शंकर जय जय शंकर हर हर
21 తరాలకి అమ్మాయి పుట్టి సద్గతులు ప్రాప్తిస్తుంది. వాళ్ళు ఇప్పుడు రామచంద్ర స్వామి కూడా మరి అమ్మాయి లేదు, తెలుసు కదా. రామచంద్ర స్వామి ఇద్దరు ఎవరు లవకుశులే పుట్టారు. అందుకని రామచంద్ర స్వామి మరంత పుణ్యాన్ని దక్కించుకోవడానికి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతమల వాజపేయ పౌండలిక అశ్వమేధ ఇన్ని యాగాలు చేయాల్సి వచ్చింది. అది ఒక అమ్మాయి కూడా ఇది యాగాలు ఖర్చు మిగులుతుంది. అంటే ఇన్ని యాగాలు చేసినటువంటి అవసరం లేదు. అమ్మాయి కూడా అమ్మాయిని కన్యాదానం చేస్తే ఇటువంటి యాగాలు 100 చేసినటువంటి ఫలితం దక్కుతుంది. మరి అందరికీ అమ్మాయిలు పుట్టారు కదమ్మా, వాళ్ళకి ఎట్లా పాపం మరి ఆ పుణ్యఫలం వాళ్ళకు ఉందా? అందుకని ఇటువంటి కళ్యాణోత్సవాలు జరిగినటువంటి సమయంలో దంపతులుగా కళ్యాణానికి సహకరించి ఎవరైతే కళ్యాణాన్ని జరిపిస్తారో వారి చేత కన్యాదానం చేయడం జరుగుతుంది. అదే సంకల్పం చెప్పి ఈ యొక్క పుణ్యఫలాన్ని వారికి అందించడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు సంకల్పం జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధతో గట్టిగా చెప్పాలి. చెప్పిన వారికి మాత్రమే, గట్టిగా చెప్పిన వారికి ఫలితం వస్తుంది. చిన్న లోపల చెప్పుకున్న వారికి ప్రసాదం కూడా రాదు. అట్లా అందరూ గట్టిగా చెప్పండి. మయా సరిపోతలేదు, మయా మధ్యమానికి వచ్చాం. మయా ఇప్పుడు ఉత్తమం, ఇది మెయింటైన్ చేస్తారు. మయా సహ దశ పూర్వేశ దశ అపరేశ మధ్వంశ్యాన మాతృవంశ్యాన నరకాతృ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతబల వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల అవాప్తి సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకం కన్యాదానం కరిష్యే. ఏదైతే నేను మీకు తెలుగులో వివరించానో అదే సంస్కృతంలో మీకు సంకల్పం చెప్పించడం జరిగింది. మీ వంశానికి ఆ యొక్క ఫలితం అంతా కూడా రావాలని చెప్పి కన్యాదానం చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా కన్యాదానం తీసుకున్న వాళ్ళే కదా దంపతులు. అమ్మాయి ఇంటికి ఇచ్చారా? ఏమేమి ఇచ్చారు? ఓం అధాంతవేర్యస్య శ్రీమదానారాయణస్య శ్రీమదానారాయణస్య అజిత్యాశక్త్యా భ్రీమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక రూపానామనేక సూర్యేంద్రకోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తావ్యక్తమానంకార ప్రతివ్యక్తేయో వాయురాశ ఆకాశాత్యావరణేనావృతే అస్మిన్ మహదే బ్రహ్మ ఆధారశక్తి శ్రీ కూర్మవరాహాంతాశలికలోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్యోపరితలే భూర్భువస్సు వర్మాంచరస్తవ సత్యమితి సప్తలోకానాం అధోభాగే మహానారాయమాన ఫలిరాజశేషస్య దాస్ర పరాఫలిమండల మండితే ఐరావత పుండరీక భావన గుణాంజనౌష్మదండ సార్వభౌమ సుప్రతీకాఖ్యాచరిక్తంది శుండాతంలో తమ్మిదే అమరావతి యోగోద్యంబోదరే సిద్ధవతి సాధ్యవతి గాంధర్వోద్యలకారకర్యాది పుణ్యపురీ విరాజితే సకల గుల్మరస్వ పుష్కరత్రైదేవతేజార శ్రీక్షేత్రాని పుణ్యాచల అధిష్ఠితే దండక వింధ్యక చంపక బదరిక నౌష భదయుతారకాణ్యాది దశారకాయతే ఇంద్ర అగ్ని యమ నిరుద్యవన కుబేయ ఈశానాశ్రిక్పాలి పరిపాలితే లోకాలోకాచలవనగితే మహేంద్ర వలయ సఖ్య శక్య దుక్షోద్విన్యమాని యాత్ర సప్తమనాచలం హిరణ్య శృంగమాలయ కిష్కింద ఋష్యశృంగాఖ్యవంతమానకాధిష్ఠితే రామ శిబిరంతి పృథు మరుదు భగీరథ భరిత శిశుబిందు గజాంబరీష దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజే పరిపాలితే కార్తవీర్య సకల పురుదురమపురుకుత్సనాచందాజ్ఞ షట్చక్రావతి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర వర్గ మానవ నేపాల కేరళ చోళ పాంచాల గౌరవ శూరసేన దేవర లింగన బొంగన పశ్చిమత్ర భాషూర్జన జావల జానాంధ్ర సాల్వజీ సింధవత్యాగిరీక విశేష దేశవాచ భూమిపాల విచిత్రితే
భాగీరథి నర్మదా జమునా సరస్వతి కృష్ణవేణి మాధవ భీమరథి తుంగభద్రా వేదిక మలబారి కావేరి ఉదమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి వశిష్ఠ ప్రవర కాశ్యపి సరజో సర్వమావః కుశావతి వర్గుణి కరదోజ పుణ్యదా ప్రణీతా దిరేక పుణ్యనది ప్రవాహితే అయోధ్యా మధురానే సకల గుల్మ స్వాపుష్కర త్రైసేదాదర శ్రీశైలాయ పుణ్యాజల విష్టితే భారతవర్షే భరతఖండే వివిధ సురద్ర క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పటల భ్రమర ఝుంకార నికరకటంబిత కలకంఠ గోజిత సనాతకే కీకృత ముఖరే కృత విజదార స్వర స్వర ఝండే కల్ప ప్రణయ కల్ప సావిత్రి కల్పానా మధ్యే పంచమే శ్రీకళా కల్పే స్వాయం భవస్వారో దిశోత్తమ తావసరైవత వైవస్వత సూర్యాగ్నిర్ బ్రహ్మ రుద్ర దక్ష రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణ మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే శ్రీమదాన విష్ణోర్మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణ మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్కశాలివార నాగార్జునాభ్య విజయమింద్ర నాగార్జునాఖ్య షట్చకార మధ్యే తృతీయే శాలివారజిగే ముష్టాన్మాయిగే కృతయుగే జాతే త్రేతాయుగే జాతే ద్వాపరయుగే జాతే కలియుగే. ఒక ఇంటికి అమ్మాయిని ఇవ్వడం కానీ ఒక ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవడం కానీ అనాదిగా వచ్చేటువంటి ఆచారం ఏమిటి అంటే వారి యొక్క తాత ముత్తాతలు ఎవరు, గోత్రం ఏమిటి, ఏ వంశంలో ఉంటారు, ఇవన్నీ కూడా విచారణ చేసి ఆ యొక్క ఇంటికి కన్యాదానం కూడా కొంతమంది అనుకుంటారు నిద్రపోతున్నారు. ఆ యొక్క విచారణ చేసి ఇప్పుడు అందరూ లేచారు నేను చెప్పాను. పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణోత్రే స్వామివారి ఆది అంతము మధ్యము అన్ని స్వామివారి. మరి స్వామివారి గోత్రం ఏమిటి అంటే ఆయన గోత్రం, ఆయనే ఆయన తాత, ఆయన తండ్రి, ఆయన స్వరూపం. ఈ సమస్తం కూడా ఆ స్వామి అని ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త భూమండలాధీశుడు, మొత్తం సృష్టి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ ప్రస్తావన చేయడం జరిగింది. కనుక మనందరం కూడా సంతోషపడి బ్రహ్మాండ నాయకస్య దేవోత్తమస్య అయ్యా నీవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, దేవదేవోత్తముడివి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్తున్నాం? ఇక్కడ కన్యార్థిని దేనికి వచ్చారు అంటే కన్యని అర్థించడానికి, అంటే అమ్మాయిని అడిగి వివాహం చేసుకోవడానికి వచ్చారట. అందుకే ఇక్కడ కన్యార్థిని. మన స్వామి పేరు ఏంటి గట్టి చెప్పండి? శంకర నామధేయ వరాయ. ఈ విధంగా స్వామివారి యొక్క గోత్రము, వారి తాతముతాతలను కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం చెప్తున్నాం. మరి అమ్మవారికి మనం అందరం కూడా అమ్మవారి మన కూతురు అనుకున్నాం కదా, ఇంతమంది గోత్రాలు చెప్పండి 4 రోజులు అవుతాయి. కాకుండా అమ్మవారు హిమవంత పర్వతుల యొక్క పుత్రిక కాబట్టి వారి గోత్రనామాలు ఇక్కడ చదవడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని వింటూ ఉంటారు. చతుస్సాగరో గోబ్రాహ్మణేభ్యో భవతు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి బలావరణ చిదానంద బలాకాశ పంచాదేయ ప్రవరాన్విత. ఇది పరమాసుదేవ గోత్రోద్భవస్య. అమ్మవారి గోత్రం ఏమిటి? పరమాసుదేవ గోత్రము. అమ్మవారి గోత్రము పరమాసుదేవ గోత్రం. పరమాసుదేవ గోత్రోద్భవస్య చిత్రకూట పర్వత మహారాజా వరణో నత్రానత్రీ. హిమవంతులు ఎవరు? పర్వతరాజు. మరి వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు అవుతారు? పర్వతాలే. అందుకని అమ్మవారు ఎవరి యొక్క ముత్తాత యొక్క మునివరవరాలు? చిత్రకూట మహారాజు గారి యొక్క మునివరవరాలు అని ఇక్కడ చెప్పబడింది. చతుస్సాగర గోబ్రాహ్మణే దేశములు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరాయణ చిదానంద బలాకాశ పంచాభి ప్రవరాన్విత పరమాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజ వర్మణో పౌత్రీ. తాత పేరేంటిది? గంధమాదన పర్వత మహారాజు. చతుస్సాగర గోబ్రాహ్మణే దేశము భవతు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరాయణ చిదానంద బలాకాశ పరమాసుదేవ ప్రవరాన్విత పరమాసుదేవ గోత్రోద్భవస్య. తండ్రి పేరు అందరికీ తెలుసు. తండ్రి పేరు ఏంటిది? హిమవత్ పర్వతుడు. హిమవత్ పర్వత మహారాజా వర్మణ పుత్రీ. చతుస్సాగర గోబ్రాహ్మణే దేశము భవతు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద బలాకాశ పంచాభి ప్రవరాన్విత పరమాసుదేవ గోత్రోద్భవీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ. ఇందాక మరి వాళ్ళ తరఫున మేము చదవం ఏమని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అబ్బాయికి తగ్గట్టే అమ్మాయి ఉండాలా లేదా? ఆయన తాగడగా ఉండాలి కదా మరి ఆయన తగ్గట్టు. అందుకని అమ్మవారు ఇక్కడ ఏముంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అసలు మా అమ్మాయిని కట్టుకోవడం వల్ల నీకు ఆ స్థితి కలిగిందని మరి ఇక్కడ చెప్తున్నారు. మనంతా కూడా అమ్మాయి తప్పుడు కదా, అవునా
అబ్బాయి తరపున ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? వీళ్ళిద్దరు ఉన్నారు. మనంతా కూడా అమ్మాయి తరపున. కాబట్టి ఇక్కడ అమ్మాయిని మనం చెప్తామని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వాతీత నిర్గుణ నిష్కలంక స్వరూపిణి. స్వామి నీవేవైతే ఎట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మొత్తం దేవతలకి అధిపతివో మా అమ్మాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అమ్మాయి పేరేంటి? ఇందాక ఊహించాను కాబట్టి అందరూ చెప్తాడు. అంటే అమ్మాయి పేరేంటి? పార్వతీ నామ్ని. మనం ఇంతమంది అమ్మాయి తరపున ఉన్నా కూడా అమ్మాయి ఎవరి కోసం చూస్తుంది? వరార్థిని, వరుడుగా వచ్చినటువంటి శంకరుడి కోసం చూస్తున్నారు అమ్మవారు. అందుకని ఇక్కడ వరార్థిని పార్వతీ నామ్ని ఇమం కన్యా. ఈ విధంగా గోత్రనామాలు స్వామివారికి మోక్షమాప్నయ కన్యాదాన సంపూర్ణ ఫలాసిద్ధిరస్తు తథాస్తు. అందుకని నీళ్ళ సంరక్షణ చేసేస్తాను. ఆడవాళ్ళు ఎవరైతే వివాహమైన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే సౌమంగళ్య సౌభాగ్య సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ పూజ కైష్యే. మాంగళ్యానికి పూజ జరుగుతుంది. అందరికీ కూడా అంటే దేవతలకి ఏది చెప్పినా కూడా వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది? మనకే. కాబట్టి దేవతల యొక్క కళ్యాణం చేసేటువంటి గొప్ప స్థితి మనకి ఎవరికి కూడా లేదు. కానీ మనం ఆనందం పడడానికి భగవంతుడి యొక్క కళ్యాణోత్సవం చూసామా? చూడలేదు. పురాణాల్లో వెళ్ళడం తప్ప చూడలేదు. అందుకని ఆ కళ్యాణోత్సవాన్ని మనము ఇక్కడ చూసి సంతోషపడటానికి ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక పర్వదినాన్ని చూసుకొని ఉత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? స్త్రీలందరూ కూడా వివాహమైన వాళ్ళు సకల సౌభాగ్య సిద్ధ్యర్థము, మంచి సౌభాగ్యంతో దీర్ఘ సుమంగళిగా ఉండాలి చెప్పుకున్నారు. ఓం భార్గవే నమః, ఓం రుద్రాయ నమః, ఓం సర్వాణ్యే నమః, ఓం జయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మాన్యే నమః, ఓం సర్వదాయ నమః, ఓం గౌరీ నమః, ఓం భార్గవే నమః, ఓం కమలప్రియాయ నమః, సరస్వతీ నమః, కమలాయ నమః, మాయాయ నమః, మాతంగే నమః, అపరాయ నమః, అజాయ నమః, శాకంభర్యే నమః, శివాయ నమః, చండికాయ నమః, కుండలిన్యే నమః, వైష్ణవే నమః, క్రియాయ నమః, శ్రీయే నమః, ఇంద్రాయ నమః, పార్వతీ నమః, సుభగాయ నమః, అంబికాయ నమః, తారాయ నమః, పద్మావతీ నమః, హంసాయ నమః, హంసపద్మనాభావతీ నమః, అపర్ణాయ నమః, ఓం లలితాయ నమః, ధాత్రీ నమః, కుమారీ నమః, శిఖివాహినీ నమః, శాంభవే నమః, శోకే నమః, మైత్రే నమః, త్రినేత్రాయ నమః, విశ్వరూపాయ నమః, ఆర్యాయ నమః, పురాణే నమః, శ్రీకాయ నమః, క్రోధినీ నమః, శుభాయ నమః, త్రివర్ణాయ నమః, త్రిస్వరాయ నమః, పత్యాయ నమః, హరివరాయ నమః, నిరంజనీ నమః, జ్వాలినీ నమః, మాలినీ నమః, చర్చాయ నమః, కళాదృశవర్ణీ నమః, కామాక్షి నమః, కామినీ నమః, కాంతాయ నమః, కళాయ నమః, కరుణ్యే నమః, సరజాయ నమః, గురుజాయ నమః, ప్రాజ్ఞే నమః, ప్రభాయ నమః, సుందరీ నమః, ఈశ్వరీ నమః, విశాలాక్షి నమః, బ్రహ్మణ్యే నమః,
शांति भवाय नमः सद्विज्ञानाय नमः तवाय नमः महेश्वरीन्द्रिये नमः त्रिन्द्रिये नमः श्री मांगल्य गौरी देवताभ्यो नमो नमः कुंकुमार्चन पूजा समर्पयामि धूप अंतारम्भस्य निधि स्वामी रंगोदय हे भुकावणे कुंडलदेवता विद्याधि तानि मानव गोमराम्या मोदरिराग्र नमोदाय गुरुदेव नमो गुरुपये सुमारभयामि कमलाक्षरे अंदर కూడా దీపానికి నమస్కారం చేసుకోండి కమలాక్షరే దీపం చేయాలి గురుదేవాయ నైవేద్యం నివేదయామి नैवेद्य निवेदन गायत्री आदि प्रोक्षण पूर्वस्व तत्सोदरे भगवदेवदेव देवता प्रचोदयात् सन्धित्वते प्रजावतस्तु मांगल्य गौरी देवताभ्यो नमः प्राणापान ध्यानोधार समानः मंगल नीराजन दीपं संदर्शयामि मुच्चकंबुलगन्नमायम्म देवादिदेवी मंगलंबुलुगनगरावम्म मुम्मूर्तुल शक्ति नीवे मुक्कुरम्मुल मूल नीवे मुम्मूर्तुल शक्ति नीवे मुक्कुरम्मुल मूल नीवे उरितुलकु मांगल्य रक्षण చేసి మురిసెడు కల్లిరావే ముచ్చకంబుల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గుణగరావమ్మ వారణాసి విశాలాక్షి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే ఘోరకల్మషహారిణి कांची विहारिणी कामाक्षी घोरकल्मषहारिणी कांची विहारिणी कामाक्षी भारकर संसार बाधो तारिणी पद्माक्षी देवी उज्जगंबुलगन्नमायम्म देवादिदेवी मंगलंबुलु गुणगरावम्म मुम्मूर्तुल शक्ति नीवे मुक्कुरम्मुल मूल नीवे मुम्मूर्तुल शक्ति नीवे मुक्कुरम्मुल मूल नीवे मुडितुलकु मांगल्य रक्षण చేసి మురిసెడు తల్లి రావే ముచ్చగంబుల గన్నమాయమ్మ చప్పటిగా శంకర భగవానికి మాంగళ్య గౌరీ మాతాకి హర పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో కళ్యాణ ఉత్సవంలో భాగంగా కన్యాదాన అనంతరము అమ్మవారికి మాంగళ్యాన్ని ధరింపజేయడం జరుగుతుంది. సృష్టి యజ్ఞాన్ని చేయడానికి ఎప్పుడైతే స్వామివారికి యజ్ఞోపవీత ధారణ ఏర్పాటు చేశామో చేయడం వలన అమ్మవారు కూడా పరిపూర్ణురాలై సుమంగళిగా అందరికీ సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. అందుకని ఈ యొక్క సృష్టి యజ్ఞం అంతా కూడా నిర్వహించడానికి అమ్మవారికి ఇప్పుడు మాంగళ్య ధారణ భగవంతుడు చేసే ఏ కైంకర్యమైనా కూడా లోక కళ్యాణార్థము అని చెప్పబడి ఉంటుంది. మంత్రంలో కూడా భగవానికి శంకర భగవానికి జగదంబే విశ్వపాలిని మాతాకి జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర శంకర భగవానికి
కళ్యాణోత్సవంలో భాగంగా బ్రహ్మ గ్రంథి అంటే బ్రహ్మముడి వేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. బ్రహ్మముడు వేస్తున్నారు. ఇలా క్షేమ గట్టిగా క్షేమ
ఇప్పుడు ఏమయ్యారు పార్వతి శంకరుడు. పార్వతి శంకరుడు స్వామివారి పేరు, అందుకని పార్వతి శంకరుడు అయ్యారు. కాబట్టి ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణోత్సవం జరిగింది, ఇప్పుడు దివ్య దర్శనం. స్వామివారి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి నామ సంకీర్తన చేసి దర్శనం చేసుకోండి. బోలా శంకర భగవానికి జగదంబే విశ్వపాలిని మాతాకి. స్వామివారి మహానివేదన. ఓం గౌరీ శంకర స్వామి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, హయమాన్ సమర్పయామి, స్వర్ణ సురదేవ సింహాన్ సమర్పయామి. పాదయోః ఆదిత్యవర్తముష్టామి శ్రీ ఈశ్వరీ ముద్రాపుదానాదామి హరుపై. అందరూ కళ్ళు మూసుకుంటామా? స్వామివారి नमस्करोमि रक्षां धारयेत् नमस्करोमि रक्षां धारयामि ब्राह्मणार्षेय उद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेन्देत एव देवताः प्रीणाति शतमानं भवति शतायु पुरुषते धीरस्तु तथास्तु చప్పట్లు గట్టిగా అందరూ అలానే భక్తులకు మీకు మీరే చెప్పండి మీ ఆశీర్వచనం ఎందుకంటే అందరి యొక్క సహకారం ఉందని ఏ కార్యక్రమమైనా నిర్వహించడానికి యోగ్యత జరుగుతుంది గట్టిగా చెప్పండి ఒకసారి శంకర భగవానికి శుభం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషాః గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో
ఓం శాంతి 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 శుభం. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. ఇంకోటి అమ్మ అందరూ కూడా దయచేసి ఈ అన్న మహాప్రసాదాన్ని వరుస క్రమంలో స్వీకరించాలి. అంటే శివుడి యొక్క అన్నపూర్ణాదేవి కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడమే కాబట్టి అందరూ కూడా ఎంత నిశ్శబ్దంగా ప్రసాదం లాగానే తినాలి. అలాగే వరుస క్రమంలో ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళ మోక్షం ఎక్కువ వస్తుంది. మహాప్రసాదం అంటే కొద్దిగా తిన్నా కానీ మోక్షం వస్తుంది. అంటే ఆ శివుడు పార్వతి యొక్క కొద్దిగా తీర్థ ప్రసాదాలు కూడా ఆ యొక్క టేబుల్ కార్డుని ఇవ్వబడుతుంది. అందరికీ ఆశీర్వాదం అయింది. శతగోపురము ఈయనకి ఆలస్యమైంది. మా దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా ఆలస్యమని ఒక స్టాంపు ముద్ర పడిపోయింది. కాబట్టి అందరు గమనించి ఆ యొక్క భక్తి అనేది మా దేవాలయం చాలా మందికి ఎక్కువ అయిపోయింది. కాబట్టి టైం ఎక్కువ అవుతుంది.